అనంతపురం జిల్లాలో రాములవారి ఆలయ రథానికి నిప్పు పెట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అదే గ్రామానికి చెందిన ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తి రథానికి నిప్పు పెట్టినట్లు గుర్తించామని జిల్లా ఎస్పీ జగదీష్ తెలిపారు. అర్ధరాత్రి ఈశ్వర్ రెడ్డి పెట్రోల్ పోసి నిప్పు పెట్టినట్లు తమ విచారణలో అంగీకరించాడని వెల్లడించారు. ఈ ఘటనలో మరెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు పోలీసులు. ఈ నెల 23న ఆలయ రథానికి గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి నిప్పంటించడం కలకలం రేపింది. షెడ్డులో మంటలు పొగ వ్యాపించడంతో స్థానికులు అప్రమత్తమై మంటలు ఆర్పివేశారు. అప్పటికే రథం కొంత మేర కాలిపోయింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం సమగ్రంగా దర్యాప్తు చేయాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించింది. నిందితుడి కోసం ముమ్మరంగా గాలించిన పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. మనం వితిన్ 24 hours అక్యూజ్ ని ట్రేస్ చేసి ఐడెంటిఫై చేయడం జరిగింది. సో మనకు ప్రైమరీ అక్యూజ్ కింద ఈశ్వర్ రెడ్డి అనే ఒక వ్యక్తిని, అదే గ్రామానికి చెందిన ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తిని ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్యూజ్డ్ ఈశ్వర్ రెడ్డి సో అతని బైక్లో నుంచి ఫ్యూయల్ అది తీసుకొని రథం పెట్టినటువంటి షెడ్ ఏముంది, సో దాని లాక్ని యాక్సెల్ బ్లేడ్తో అది కట్ చేసి సో లోపల పెట్రోల్ని దాని మీద వేసి దానికి అగ్గి పెట్టడం జరిగింది. సో యాజ్ ఆఫ్ నౌ మనకు ఈశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నాము. ఇది కాకుండా మిగతా దీంట్లో ఈ కేసులో ఇంకా ఎవరెవరు అక్యూజ్డ్ ఉన్నారు, దీని వెనక ఎవరున్నారు, సో ఇదన్నీ కూడా డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతూ ఉంది. సో ఫర్దర్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ అదర్ అక్యూజ్డ్ ఈజ్ ఆల్సో బీయింగ్ లుక్డ్ ఇంటూ అండి. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. జగదీష్, దించిన అనంతపురం జిల్లాలో శ్రీరాముల వారి రథం తగలబడిన ఘటన 24 గంటల మధ్య నిందితులను అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొన్న అర్ధరాత్రి సమయంలో కనేకల్ మండలం అనకనహల్ గ్రామంలో శ్రీరాముల వారి రథానికి గుర్తెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన ఘటనలో గుర్తించిన పోలీసులు 4 టీములుగా వెళ్ళబడి నిందితుల కోసం తీవ్రస్థాయిలో ప్రయత్నించారు. అదే గ్రామానికి చెందిన ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇతనే ఈ రథానికి పెట్రోల్ పోసి నిప్పు పెట్టినట్టు కూడా గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని పూర్తిగా విచారిస్తున్నారు. ఈ విషయాలు జిల్లా ఎస్పీ జగదీష్ ఈ రోజు మీడియాకు వెల్లడించారు. దీని వెనుక ఎలాంటి రాజకీయ కోణం లేదు, మత విషయాలు కూడా లేవని, ఈ గ్రామంలో ఈ రథానికి ఎర్స్వామి రెడ్డి 100 సోదరులు అడ్డ కలిసి 20 లక్షలు వేసుకుని రథాన్ని తయారు చేశారు. ఈ విషయంలోనే గ్రామంలో వేరే వాళ్ళతో చందాలు తీసుకోకుండా, ఎవరిని అడుకోకుండా విలేజ్ చేశారు. గ్రామస్తులకు ఈశ్వరరెడ్డి కుటుంబానికి మధ్య వివాదం తలెత్తిన నేపథ్యంలోని ఈ ఈశ్వరరెడ్డి మొన్నటి రోజు రాత్రి పెట్రోల్ పోసి రథాన్ని తగ్గిపెట్టినట్టుగా పోలీసులు విచారణలో తేలినట్టు సమాచారం ఉంది. కానీ ఈశ్వరరెడ్డి ఇంకా పూర్తిగా విచారిస్తున్నారు. దీని వెనుక ఎవరున్నారు, ఏం జరిగిందని పూర్తి విచారించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామంటూ జిల్లా ఎస్పీ జగదీష్ మీడియాకు తెలియజేశారని చెప్పొచ్చు. సుమిత్ర, థ్యాంక్ యూ జగదీష్ ఫర్ ద అప్డేట్స్.